హాయ్ వెల్కమ్ టు శ్రీ మల్లికాస్ కిచెన్. ఈ ఛానల్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ చాలా రుచికరమైన రెసిపీతో మీ ముందుకు వచ్చాను. చాలా బాగుంది. అది ఏమిటంటే ఎగ్ గ్రేవీ మసాలా కర్రీ. ఈ కర్రీ అన్నింటిలోకి చాలా బాగుంటుంది. రైస్, రోటీ, బిర్యానీ, చపాతీ ఇలా అన్నింటిలోకి సూపర్ కాంబినేషన్. ఈ ఎగ్ కర్రీని మనం ఇంట్లో ఎలా చేసుకోవాలో, ఇంట్లో అందరికీ తినడానికి ఎంత మసాలాలు వాడితే పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా తినగలరో ఆ ప్రకారం చేశాను. ఇప్పుడు ముందుగా మనం కోడిగుడ్లను అయితే ఉడకబెట్టుకోవాలి. నేనైతే ఒక 5 కోడిగుడ్లని తీసుకునేసి ఉడకబెట్టాను. ఇలా ఉడకబెట్టిన వాటిని మనం ఏం చేద్దామంటే ఒక పోర్కు సహాయంతో ఇలా హోల్స్ వేసుకోవాలి. కోడిగుడ్డు చుట్టూరా నలువైపులా ఈ విధంగా మనం హోల్స్ వేస్తే ఏమవుద్దంటే కోడిగుడ్డు లోపల వరకు మనం చేసే కర్రీ అన్నది పీల్చుకునేసి లోపల జనతో సహా మంచి రుచి వస్తుంది. అందుకోసమనే ఈ విధంగా ఓకేనా. ఇప్పుడు ఇలా చేసి పక్కన పెట్టేసి ఒక రోల్ సిద్ధం చేసుకునేసి దాంట్లో చెక్క, ఒక 5 యాలుకలు, ఒక జాపత్రి, ఇవి మూడింటిని మనం బాగా మెత్తగా పొడిగొట్టుకోవాలి. ఇలా రోట్లో దంచిన పొడి కూరలో వేస్తే మంచి స్మెల్తోనే సూపర్ రుచి వస్తుంది. ఈ ఒక్కసారి ఇలా దంచుతుంటేనే చూడండి ఎంత మంచి వాసన వస్తుంది అంటే అంత మంచి వాసన వస్తుంది. ఇలా దంచి వేయండి, కూర మాత్రం చాలా బాగుంటుంది. ఓకేనా. ఇప్పుడు దంచిన పొడిని ఒక బౌల్లో వేసి పక్కన పెట్టి స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెడదాం. ప్యాన్ పెట్టాక దాంట్లో ఒక 3 గంటలు నూనె వేసి ఆ నూనెని కాస్త వేడెక్కనివ్వాలి. వేడెక్కిన తర్వాత ఒక 4 ఉల్లిగడ్డల్ని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసేసి ఇలా విడదీసి అందులో వేసుకుందాం. ఇలా కట్ చేసి విడదీసిన తర్వాత ఇవేంటంటే రెమ్మకు రెమ్మ విడిపోవాలి, ఈ టైప్ రావాలి. ఇప్పుడు వీటిని మనం మంట మీడియంలో ఉంచేసి మంచి కలర్ వచ్చేదాకా వేగనివ్వాలి. ఇది ఎలా అంటే మనకి కరకరలాడుతూ కావాలి. ఓకేనా. ఆ టైప్లో దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు తీసేసి మనం ఒక ప్లేట్ మీద వేసుకుందాం. ప్లేట్ మీద వేసాక ఇప్పుడు మనం ఏం చేయాలంటే ప్లేట్ మీద వేసిన తర్వాత వీటిని బాగా ఆరనివ్వాలి. ఇందులో ఉన్న ఆయిల్ మొత్తం పీల్ చేసుకోవాలి. ఓకేనా. ఇప్పుడు దీన్ని తీసి పక్కన పెట్టేసి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక 3 టమోటాలని తీసుకుందాం. అవి మంచి పండ్లు. ఆ తర్వాత ఇలాంటి ఒక పీలర్ సహాయంతో ఈ విధంగా మనం బాగా జువ్వుకోవాలి. జువ్వితే ఎలా వస్తుందంటే మంచి గుజ్జు టైప్లో వస్తుంది. ఓకేనా. ఈ టైప్లో మనం దీన్ని గీకాల. ప్రతి ఒక్క టమోటాని 3 టమోటాలని ఈ విధంగా గీకేసి ఇలా గడ్డన మాత్రం తీసి పక్కన పాడేయండి. ఓకేనా. ఇలా వస్తుంది గుజ్జు. ఈ గుజ్జు మనకి సూపర్గా పనికి వస్తుంది. ఓకేనా. ఇప్పుడు దీన్ని తీసి మనం పక్కన పెట్టేసుకుందాం ఈ గుజ్జుని. ఇప్పుడు మనం ఇందాక అదే ప్యాన్లోనే అంటే ఆనియన్స్ ఫ్రై చేసిన దాంట్లోనే కొద్దిగా పసుపు, సగం స్పూను కారం, సగం స్పూను సాల్టు, ఇవి 3 వేసేసి ఇలా బాగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత ఇందాక మనం ఉడకబెట్టుకున్న కోడిగుడ్లని ఇందులో వేసేసుకునేసి ఇవి కూడా మంట మీడియంలో ఉంచుకునేసి ఇలా బాగా వేగనివ్వాలి. ఇలా కోడిగుడ్లు కలర్ మారాలి. ఇలా మారిన తర్వాత ఇప్పుడు వీటిని తీసేసి మనం ఒక ప్లేట్లో వేసేసుకుందాం. ఓకేనా. ఈ టైప్లో ఏంటంటే కోడిగుడ్డు లోపల వరకు బాగా ఆవిరితోని ఉడుకుతుంది. అందుకోసం ఇప్పుడు దీంట్లో ఒక గంటి నూనె వేసి దాన్ని కాస్త వేడెక్కనిచ్చి చిన్నగా చెక్క, ఒక 5 లవంగాలు, 3 యాలకులు, ఇవి వేసాక ఒక 4-5 పచ్చిమిరపకాయలని మధ్యలోకి ఇరిసి అందులో వేసేసుకునేసి కాస్తలా చిటపటలాడనివ్వాలి ఈ పచ్చిమిరపకాయలని. ఆ తర్వాత 1 కప్పు పెరుగు అందులో వేసుకుందాం. పెరుగు వేసిన వెంటనే మనం స్వీడ్గా కలుపుకోవాలి, లేదంటే ఉంటలుంటలుగా కనపడుతుంది. ఓకేనా. ఆ తర్వాత ఇలా కాసేపు ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత 2 స్పూన్లు కారం వేసేసి ఆ తర్వాత 1 స్పూను ధనియాల పొడి, చిటికెడు జీలకర్ర పొడి, చిటికెడు పసుపు, ఇవి వేసాక మనం బాగా కలుపుకోవాలి. కలుపుతూ ఈ టైపు 2-3 నిమిషాల పాటు ఇలా ఉడకనివ్వాలి. ఇలా ఉడికిన దాంట్లో మనం ఇప్పుడు ఏం చేద్దామంటే ఇందాక ఫ్రై చేసి ఆరబెట్టిన ఈ ఆనియన్స్ని ఇలా బాగా కలుపుతూ అందులో వేసేసుకోవాలి. ఇలా పిసికినప్పుడు ఏమవుద్దంటే పొడి పొడిలాడుతూ అందులో పడతాయి. ఓకేనా. ఆ తర్వాత మనం అల్లం వెల్లుల్లి పేస్టు ఒక స్పూనున్నర దాకా అందులో వేసి కొద్దిగా అలా కలిపి ఇప్పుడు కొంచెం గట్టిగా అనిపించింది కాబట్టి లైట్గా నీళ్ళు వేసుకుందాం.
ఇలా నీళ్ళు పోసిన తర్వాత ఇప్పుడు లైట్గా కలుపుకునేసి ఇందాక మనం టమోటాలను జూ పెట్టుకునేలా అవిటిని ఇందులో వేసేసుకుందాం ఆ పేస్ట్ని. ఆ తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసేసి లైట్గా అలా కలుపుతూ దీన్ని బాగా వేగనివ్వాలి. ఈ పచ్చి వాసన పోయేదాకా ఒక 2-3 నిమిషాలు టమోటా పేస్ట్ని బాగా ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఇందాక మనం ఫ్రై చేసి పెట్టుకున్న కోడిగుడ్లని అందులో వేసేసుకుందాం. వేసిన తర్వాత కాస్తలా కిందకి మీదకి కలుపుకునేసి ఆ తర్వాత మనకి నీళ్ళు ఎన్ని అవసరం అన్ని పోసుకుందాం. నేనైతే ఒక గ్లాసు నీళ్లు పోసా మంచి గ్రేవీ కోసం, ఓకేనా. ఆ తర్వాత మూత పెట్టేసి ఒక 4-6 నిమిషాల సేపు ఇలా బాగా ఉడకనివ్వాలి. అప్పుడేమవుద్దంటే ఈ గ్రేవీలో ఉడికిన కోడిగుడ్లు లోపలికల్లా సారం పోయి సూపర్ టేస్టీగా వస్తాయి. ఇప్పుడు రోట్లో దంచిన పొడిని కూడా అందులో వేసేద్దాం. ఆ తర్వాత మీదకించి కొత్తిమీర అలా చల్లుకునేసి ఇప్పుడు మనం కాస్త అలా కలుపుకోవాలి. ఇప్పుడు ఎక్కువ శాతం ఉడికే అవసరం లేదు, ఓకేనా. ఇప్పుడు ఒక్కసారి చూసుకునేసి స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోతుంది. ఇలా చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. చాలా తక్కువ మసాలాలతో ఇంట్లో ప్రతి ఒక్కరు తినగలిగే విధంగా ఈజీగా దీన్ని తయారు చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరు ట్రై చేయండి. ఇలా చేస్తే ఏంటంటే ఇంట్లో చిన్న పిల్లల దగ్గర నుంచి వయసు అయిపోయిన పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరూ తినచ్చు. మళ్ళీ కలుద్దాం.